మమ్మీ నన్ను పోయి శ్రీజక్కని తీసుకురా అన్నది. శ్రీజక్క ఉంటది, ఆ అక్కని తీసుకురా అన్నది. నేనేం చేసినా సరే నా అక్క దగ్గరికి పోయి అక్క వాళ్ళని అడిగితే వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు ఏమని, అక్క అదేంది ట్యూషన్కి వెళ్ళింది ఇప్పుడు రాదు అని చెప్పారు. అయితే నేను వచ్చేసిన. అక్కడ వరకు వచ్చినాక అక్క బయటికి వచ్చింది. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ శివ అనే వాళ్ళు లోపల ఉన్నారు. అయితే నాకు తెలియదు, ఇది ఇప్పుడే తెలుసు. లోపల ఉంటే నన్ను చూసి వాళ్ళకి చెప్పింది, మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్ళిపోతా మమ్మీ చెప్పింది అని అన్నది. ఆ నుంచి అటు తీసుకుపోయింది. తీసుకుపోయినాక వాళ్ళు కొట్టిరని తెలిసినాక అప్పుడు ఇంటి పట్టుకొని వచ్చింది. అంటే ఇట్లా డోర్ల దగ్గరికి వేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొట్టి, చనిపోయింది అనుకొని. డోర్ల దగ్గరికి వేసి వెళ్ళిపోతే డోర్ తీసే వరకు మొత్తం స్మెల్ ఇంట్లో. ఏమైందో తెలియదు. మమ్మీ మమ్మీ అంటే మమ్మీ లేదు, ఎవ్వరు లేరు అసలు ఇంట్లో. మొత్తం సైలెంట్ ఉంది. అసలు ఒక్క సౌండ్ కూడా అసలు ఏమైందో అనుకున్నా నేను. మమ్మీని చూసే వరకు పడిపోయి ఉంది. మమ్మీ శారీ లేదు, అంటే ఓన్లీ అంటే ఇట్లా కొంగు తీసేసి ఉంది. మమ్మీకి దెబ్బ తాకింది. సుత తీసుకొని అంటే అది రాడ్ లాగా ఉంటది, దాన్ని తీసుకుని ఈడ కొట్టిర్రు, లిప్స్ పైన కొట్టిర్రు, వెనకాల కొట్టిర్రు. స్పాట్ డెడ్ అవుతుందేమో అనుకొని. కానీ మమ్మీని మేము వచ్చే వరకు కొనుపిడుతుంది. ఇప్పటికి మమ్మీ బతుకుతుండే. వాళ్ళు వచ్చి ఏం చేసిరంటే మమ్మీ మా అక్క ఏం చేసింది, ఇట్లా మా మమ్మీ ఇంకా చనిపోలేదు వచ్చి చంపేసి అని చెప్పింది వాళ్ళకి. మళ్ళీ ముందే చెప్పింది ఈ మాట. నాకు తెలియదు ఆమె ఎప్పుడు చెప్పిందో. చెప్పింది కానీ ఆమెనే చెప్పిన అనేసి చెప్పిందంట. చెప్తే వాళ్ళు వచ్చి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించేసారు. ఏమని, నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళా మీ మమ్మీ చూస్తే ఏమంటది అంటే, అయ్యో నా పిల్లల్ని వదిలేసి నేను పోతానేమో అనుకోని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ మమ్మీకి ఏదన్నా అవుతుంది, నువ్వు మీ మమ్మీ కళ్ళ ముందు కనబడకు, మీ మమ్మీకి అసలు కనబడకు, అక్క వాళ్ళ ఇంట్లోకి